పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి. ఆరాధించండి ప్రియులారా అర్పించగరండి. మనసార తండ్రిని పూజింపరారండి. మనసార తండ్రిని పూజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రము పొందుదము. రసరమ్యమైన ప్రభునామమును పాడి రక్షణ వస్త్రమును పొందుదము. దుఃఖ దినములు గతించిపోగా దుఃఖ దినములు గతించిపోగా కొనియాడి స్తుతించి భజింపరారండి. కొనియాడి స్తుతించి భజింపరారండి. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. పరమ పవిత్రములు పరమ పూజ్యములు పరమ రహస్యములు నీ దివ్య పూజ. విజయవాడ మేత్రాసనం జగన్నాథపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఉడుమల రాయపరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు కీర్తిశేషులు ఉడుమల జోస్పినమ్మ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని, వీరి బిడ్డల కుటుంబాలలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మనవడు మనవరాళ్లకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పూణే పుట్టినరోజు జరుపుకుంటున్న సమీక రెడ్డి మరియు ప్రిసిల్లా రెడ్డికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, జోసఫ్ రెడ్డి ప్రిసిల్లా కుటుంబాలను దీవించమని, ముమ్మడి థామస్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి శ్రీమతి ముమ్మడి సుందరమ్మ గారు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రమంతపూర్ విచారణ కీర్తిశేషులు దేవనబోయిన ప్రకాశరావు గారి ఆత్మకు మరియు బాలశౌరయ్య లూర్దమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ డి అంతోనెమ్మ ఎం అగస్టిన్ గ్రెగోరియన్ పూజను సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం పోలూరు విచారణ చింతపల్లి అక్కమ్మకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం వెలంగాని నగర్ 36వ పుట్టినరోజు జరుపుకుంటున్న మార్నేని నిరంజన్ కుమార్ జీవితంలో దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, దేవుని కృప ఎల్లప్పుడూ కుటుంబంపై ఉండాలని దివ్య కారుణ్య పేరిట కృతజ్ఞతా బలి మార్నేని శ్రావ్య నిఖిత్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం పెద్దాపురం విచారణ బి రంగారావు, చెల్లాయమ్మ, సౌభాగ్యలక్ష్మి, భాను తేజలకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, వారి తలంపులు నెరవేరాలని కోరుతూ కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గాలి శివకుమార్, శాంతిప్రియ,
పునీత్, తేజ, నిహాల్, నలమారి ఇన్నయ్య, సరోజ, రవికిరణ్, ప్రతిభ, సిద్ధార్థులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని శివకుమార్ ఎదురు చూస్తున్న అపాయింట్మెంట్ లెటర్ త్వరగా రావాలని, ఉద్యోగంలో ఆటంకాలు తొలగిపోవాలని కోరుతూ కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం గట్కేసర్ విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ బాలా పూజ కిరణ్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, వారి తలంపులు నెరవేరాలని కోరుతూ తుమ్మ అభినందన్ రెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఊకల్లు విచారణ తుమ్మ జోజిరెడ్డి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం పైడి కాల్వ విచారణ సిస్టర్ చిన్నమ్మ, సిస్టర్ అరుణజ్యోతి, కులూరు లూర్దురెడ్డి అన్నమ్మ, ప్రతాప్ రెడ్డి, భారతి, అర్పిత, అవినాష్ రెడ్డి వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, జాండీస్తో బాధపడుతున్న అవినాష్ రెడ్డికి ఆయురారోగ్యములు దయచేయమని కృతజ్ఞతాబలి సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పాస్కా కాలములో క్రీస్తు ఉత్థానాన్ని కొనియాడుతున్న మనకు జీవాన్నే కాదు, సజీవుడైన క్రీస్తుతో పాటు మన ఇహలోకంలే కాదు పరలోకంలో కూడా జీవించడానికి కావలసిన అనుగ్రహాలు ప్రసాదిస్తున్నారు. ఈ క్రీస్తు ప్రభు యొక్క ఉత్థాన అనుగ్రహాలను కొనియాడుతూ మన తప్పిదలను ఒప్పుకొని మన మానవ లోపాలను ఆ దేవుడికి అర్పిస్తూ ఆ దేవుడి యొక్క క్షమాపణను మనము కోరుతూ ఈ పవిత్రములైన పరమ రహస్యాలను కొనియాడ యోగ్యులను చేయమని మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను మా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును మా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ఏలినవారా దయచూపుము, ఏలినవారా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. Gloria, 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 Gloria. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ, మహిమ, మహిమ. భూలోకమున మంచి మనుజులకు శాంతి, శాంతి, శాంతి. Gloria.
సర్వేశ్వరా నిన్ను పొగడి ఆరాధించి స్తుతించుచున్నాము నీ మహా వైభవమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా సర్వేశ్వరుని గొర్రె పిల్ల పిత యొక్క పుత్రుడా లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపి మా మనవి నాలకింపుము మా మనవి నాలకింపుము గ్లోరియా 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 పిత కుడి ప్రక్కన కూర్చున్నవారా మా నేత్రములను తెరువుమని మిమ్మును వేడుచున్నాము నీ దయనే కోరెదము నిన్ను స్తుతించెదము నీ ఘన నామమునకై వందనములర్పించుచున్నాము వందనములర్పించుచున్నాము గ్లోరియా 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 మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ 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 భూలోకమున మంచి మనుజులకు శాంతి 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 గ్లోరియా 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 ఆమేన్ 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, నీవు వివిధ జాతి ప్రజలను మీ నామ సంకీర్తనమందు ఏకము చేయుచున్నావు. జ్ఞానస్నానము ద్వారా నూతన జన్మనొందిన వారు విశ్వాసమందును ప్రేమయందును ఐక్యమగునట్లు కృపచూపుచున్నావు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించి పాలించు మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. జీవకర్తను మీరు చంపియున్నారు, అయినను దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను.
అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము పవిత్ర వచనములు 11 నుండి 26 వరకు. ఆ దినములలో సొలొమోను మంటపము వద్ద వాడు పేతురు యోహానులను అతడు అంటుపెట్టుకొని ఉండగా ప్రజలందరూ ఆశ్చర్యపడి సొలొమోను మండపము వద్దకు పరిగెత్తి వచ్చిరి. పేతురు వారిని చూచి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరేల దీనికి ఇంత ఆశ్చర్యపడుచున్నారు? మీరేల ఇట్లు రెప్పవేయక మా వైపు చూచుచున్నారు? మేము మా స్వశక్తి చేత గాని భక్తి చేత గాని ఈ మనుషుని నడిపించితమని అనుకొనుచున్నారా? అబ్రహాము, ఈసాకు, యాకోబుల దేవుడు అనగా మన పూర్వుల దేవుడు తన సేవకుడైన యేసుని మహిమపరిచియున్నాడు. ఆ యేసునే మీరు అధికారుల చేతికి అప్పగించితిరి. పిలాతు ఆయనను వదిలిపెట్ట నిశ్చయించినప్పటికీ మీరు అతని ఎదుట ఆయనను నిరాకరించితిరి. పవిత్రుడు నీతిమంతుడును అయిన యేసుని విడుదల చేయుమనుటకు బదులు మీరు నరహంతకుని విడుదల చేయమని అడిగితిరి. కనుక మీరు జీవకర్తను చంపియున్నారు. అయినను దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. మేము దీనికి సాక్షులము. ఆయన నామమునందలి విశ్వాసము మూలమున ఆయన నామమే మీరు చూచుచు ఎరిగియున్న వీనిని బలపరిచినది. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థతను చేసెను. సోదరులారా, మీరు మీ నాయకులు యేసుకు చేసిన ద్రోహమును మీ ఆజ్ఞం వలననే జరిగినది నాకు ఇప్పుడు తెలియను. కానీ తన మెస్సయ్య బాధలు పడవలనని ప్రవక్తలందరి ద్వారా దేవుడు పూర్వమే ఎరిగించిన దానిని ఈ విధముగా నెరవేర్చెను. మీరు హృదయ పరివర్తనము చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షము నుండి ఆధ్యాత్మిక మగు విశ్రాంతి కాలము వచ్చును. మీకై నియమింపబడిన యేసును ఆయన మీకు పంపును. పూర్వము దేవుడు తన పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పలికినదంతయు నెరవేర్చు కాలం వచ్చు వరకు యేసు పరలోకమందు ఉండవలెను. ఎలయనా ప్రభువైన మీ దేవుడు నన్ను పంపినట్లుగా మీ సొంత ప్రజల నుండి ఒక ప్రవక్తను పంపును. అతడు చెప్పినదంతయు మీరు వినవలెను. ఆ ప్రవక్త చెప్పెడు దానిని వినని వాడెవడైనను దైవ ప్రజల నుండి వెలివేయబడి నాశనము చేయబడును అని మోషే చెప్పెను. సామువేలు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలందరూ ఈ దినములను గురించి ముందే ఎరిగించియుండిరి. దేవుడు మీ కొరకై తన ప్రవక్తల ద్వారా వాగ్దానము చేసెను. దేవుడు మీ పూర్వులతో గావించిన నిబంధనయందు మీరు వారసులు. నీ సంతానము ద్వారా నేను లోకములో ఉన్న ప్రజలందరినీ ఆశీర్వదింతును అని అబ్రహాముతో ఒప్పందం చేసుకొనెను. కనుక మీలో ప్రతివాడు తన దుష్టత్వము నుండి మరలునట్లు మిమ్ములను దీవించుటకు దేవుడు ఎన్నుకొన్న తన సేవకుని మొదట మీ యొద్దకు పంపియున్నాడు అని వారితో చెప్పాను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మా దేవుడైన ప్రభు, మా దేవుడైన ప్రభు, మీ నామము భూమి అందంతటా, మీ నామము భూమి అందటా ఘనమైనది. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. మా దేవుడైన ప్రభు, మీ నామము భూమి అందంతటా ఘనమైనది. ఆకాశమునకు పైన నీ మహిమ కనిపించుచున్నది. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడేపాటివాడు? అల్ప మానవుని పరామర్శించుటకు అతడెంతటివాడు? అందరూ మా దేవుడైన ప్రభు, మా దేవుడైన ప్రభు, మీ నామము భూమి అందంతటా ఘనమైనది. అయినను నీవు నరుని నీకంటెను కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతడిని అలంకరించితివి. అందరూ మా దేవుడైన ప్రభు, మీ నామము భూమి అందంతటా ఘనమైనది. గొర్రెలు, ఎడ్లు, వన్యమృగములు, ఆకాశమందలి పక్షులు, సముద్రమునందలి చేపలు, సాగరమునందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికి అతని అధిపతిని గావించితివి. సమస్తము అతని పాదముల కింద ఉంచితివి. అందరూ మా దేవుడైన ప్రభు, మీ నామము భూమి అందంతటా ఘనమైనది.
తెల్లవారకముందే తొలికోడి కూయకముందే తెల్లగా తెల్లవారకముందే తొలికోడి కూయకముందే లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. తెల్లగా తెల్లవారకముందే తొలికోడి కూయకముందే ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజులలో లేపుతానన్నాడే. ఈ గుడిని పడగొట్టమన్నాడే, 3 రోజులలో లేపుతానన్నాడే. తన దేహం గూర్చి ఈ మాట చెప్పినాడే, తన దేహం గూర్చి ఈ మాట చెప్పినాడే. మాట తప్పనివాడు చేసి చూపినాడే, మాట తప్పనివాడు చేసి చూపినాడే. తెల్లగా తెల్లవారకముందే తొలికోడి కూయకముందే తెల్లగా తెల్లవారకముందే తొలికోడి కూయకముందే లేచినాడు యేసుదేవుడు, లేచినాడు యేసుదేవుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు, సమాధి గుండె చీల్చినాడు మృత్యుంజయుడు. హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా, హల్లే హల్లెలూయా. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యేసు శిష్యులు ఎమ్మావు మార్గమధ్యమున జరిగిన సంఘటనలను వివరించి ఆయన రొట్టెను విరుచునప్పుడు వారు ఎట్లు గుర్తించిరో తెలిపిరి. వారు ఇటుల ముచ్చటించుకొనుచుండగానే యేసు వారి మధ్యన నిలిచి, మీకు శాంతి కలుగునుగాక అనెను. వారు భయభ్రాంతులై భూతమును చూచుచున్నట్లు భావించిరి. అప్పుడు యేసు వారితో ఇట్లు పలికెను, మీరు ఎందులకు కలవరపడుచున్నారు? మీ మనసులలో సందేహములు ఎలా కలుగుచున్నవి? నా కాళ్ళను చేతులను చూడుడు, నేను ఆయననే. నన్ను తాకి చూడుడు. ఈ విధముగా భూతములకు ఎముకలు మాంసము ఉండవు. ఆయన ఇటులో పలికి వారికి తన చేతులను కాళ్ళను చూపగా వారు ఆనంద ఆశ్చర్యములతో విభ్రాంతులై విశ్వసింపరైరి. అప్పుడు ఆయన, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడిగెను. వారు ఆయనకు కాల్చిన చేప ముక్కను ఇచ్చిరి.
యేసు దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆయన మరలా ఇట్లు వారితో, నేను మీతో ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోనూ కీర్తన గ్రంథములోను నన్ను గూర్చి రాయబడినదంతయు నెరవేరవలయునని మీతో చెప్పిన మాటలు నెరవేరినవి అని చెప్పెను. అప్పుడు లేఖనములు అర్థమగుట వారికి బుద్ధి వికాసము కలుగచేసి ఇట్లు చెప్పెను. క్రీస్తు కష్టములను అనుభవించిననియు మూడవ రోజు మృతులలో నుండి లేచెననియు యెరూషలేము మొదలుకొని సకల జాతులకు ఆయన పేరిట హృదయ పరివర్తనము పాపక్షమాపణము ప్రకటింపబడననియు రాయబడినది. వీనిని అన్నింటికీ మీరే సాక్షులు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య వాక్కు పఠనాలు మొదటి పట్టణము అపోస్తుల కార్యముల నుండి ఏ విధంగా అయితే పాస్కా మొదటి వారములో తన శిష్యులు పేతురు, యోహాను ప్రజలందరితో మాట్లాడుతూ వారు సజీవుడు, జీవమిచ్చిన దేవుణ్ణి వారు అర్థం చేసుకోకుండా ఆ దేవుడి ప్రాణాలు తీసి ఉన్నారు. అయినను ఆ దేవుడు వారి కోసము ప్రాణం అర్పించి తన ప్రాణము ద్వారా వారికి రక్షణాన్ని ప్రసాదించారు అని తెలిపిన తరుణములో అబ్రహాము, ఈసాకు, యాకోబు దేవుడు క్రీస్తు దేవుడు అని వారికి తెలుపగా వారు ఈ దేవుని నామాన్ని స్వీకరించి ఆ దేవుణ్ణి విశ్వసించసాగిరి. ఈ క్రీస్తు ప్రభువే సువిశేష పట్టణములో తన శిష్యులకు వచ్చి శిష్యుల మధ్యలో కనిపించినప్పుడు ఆ శిష్యులు కూడా వెంటనే క్రీస్తు ప్రభువుని చూసి విశ్వసించలేదు, భయభ్రాంతులయ్యారు, ఆశ్చర్యచకితులయ్యారు. ప్రభువు వారికి శాంతిని పలికియున్నారు. ప్రభువు మరణము ముందు, శిలువ మరణము ముందు శిష్యులతో నేను మీకు శాంతిని ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని పలికిన దేవుడు ఉత్థానమైన తర్వాత శిష్యులతో ఆ శాంతిని పంచుతున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు శాంతి మనకు ఎంతో అవసరము. కలతలు, కలహాలు, కష్టాలు, భయాలు, మన జీవితంలో అశాంతికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ విషయాలలో ఈ క్రీస్తు శాంతి మనకు ఊరటగా మారుతుంది. ఈ విషయాలలో క్రీస్తు శాంతి మనకు జ్ఞానాన్నిచ్చే కల్పవృక్షము వలె ప్రభువుని విశ్వసించి ప్రభువు పట్ల మన కష్టాలను, మన భక్తిని చూయించి మన జీవితంలో ఊరట పొందడానికి ప్రభు శాంతి అవసరము. ఈ ప్రభు శాంతి మన ద్వారా ఇతరులకు కూడా పంచి వారికి క్రీస్తు వెలుగులో నడిపించడానికి ఎంతో అవసరము. కాబట్టి ఈ క్రీస్తు శాంతి మనకు కూడా ఇవ్వమని, మన జీవితాలలో ఆ శాంతిని, కష్టాలను తొలగించి ఆ ప్రభువు తన పట్ల విశ్వాసాన్ని మన జీవితంలో పెంచేటట్లు ప్రార్థించుదము. ఆమేన్. విశ్వాసుల ప్రార్థన. మనము
శాంతిని ప్రసాదించే ఈ దేవుని పట్ల మన మనస్సులను, మన ప్రార్థనలను అర్పిస్తూ ప్రతి ముఖ్యంగా దివ్యవాణి టీవీ ఛానల్ వారందరి కోసరము, ఈ ప్రభువు వాక్యాన్ని మనకు అందిస్తున్న వారందరి కోసరము ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి దాతలకు, ఈ దివ్యవాణి టీవీ ఛానల్కు అనేక విధాలుగా విరాళాలు అర్పించే వారికి, పూజలు అర్పించే వారికి, సహాయపడే వారందరి కోసము ప్రార్థించుదము. వారికి దేవుడు ఆనందాన్ని, సంపదను, ఆరోగ్యాన్ని ప్రసాదించేటట్లు. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఈ పాస్కా కాలంలో బాప్తిజము పొందిన వారికి ప్రతి ముఖ్యంగా ప్రార్థించుదము. ఆ పవిత్రాత్మ వరములు, ఆ పవిత్రాత్మ శక్తి వారిని క్రీస్తు ప్రేమ, క్రీస్తు మహిమకు పాత్రలు చేసేటట్లు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఈ దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనందరి కోసము ప్రార్థించుదము. ఆ ప్రభువు పట్ల మనకున్న విశ్వాసము, నమ్మకము, ఆ ప్రభువు ఆలకించి మన ప్రార్థనలకు ప్రభువు తన కృపావరములు ప్రసాదించేటట్లు ప్రార్థించుదము. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి. మన సొంత అవసరాల కోసము, ప్రత్యేక అవసరాల కోసము ప్రార్థించుదము. సర్వశక్తుల సర్వేశ్వర పవిత్ర దేవ, ఈ మా ప్రార్థనను ఆలకించి మీ కుమారుడు మా క్రీస్తు ద్వారా మాకు ఎల్లప్పుడూ మీ తోడు, మీ శాంతి ఉండునట్లు అనుగ్రహించమని మా క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. శాంతికరామా కానుక గైకొను, శాంతికరామా కానుక గైకొను, నీ కృపతో మా హృదయము నింపు, నీ కృపతో మా హృదయము నింపు. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. పరవశముంది అర్పణ చేతుము ఈ శుభవేళ నా ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మా అర్పణలను దయతో స్వీకరింపుము. బప్తిజము ద్వారా నూతన జీవము పొందిన వారందరికీ స్వర్గము నుండి మీ సంరక్షణమును ఎల్లప్పుడూ కల్పించుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ కాలమున మిమ్ము ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. క్రీస్తు ద్వారా వెలుగు పొందిన బిడ్డలు శాశ్వత జీవితమునకు అర్హులగుచున్నారు. అతని విశ్వాసులకు స్వర్గరాజ్యపు ద్వారములు తెరవబడినవి. ఎందుకనా అతని మరణము మా మరణమునకు విముక్తి దానమాయెను. అతని పునరుత్థానము ద్వారా మా అందరి జీవితములు పునరుత్థానమాయెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి మిమ్ము స్తుతించుచున్నది. శక్తివంతులు, పరలోకవాసులు, దూతదళములు మీ మహత్వమును నిరతము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. ప్రభునామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలను తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను,
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా జేసువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురులను, మా పూలా యాంథనీ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియాంబతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగము దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్.
మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతుము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. మా ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీతో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందుము. సమాధానం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుడి ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించువారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికంటే మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లు మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్.
పునీత ఇన్నాషి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కల నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి, ఓ మంచి యేసువా నా ప్రార్థన మీ విననాదరించండి, గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన మీ రక్షణ కార్యములు ఈ ప్రస్తుత జీవితమందు మాకు సహాయపడి మమ్ము జీవితానందమునకు పాత్రలు చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడుదురాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. అలెలుయా అలెలుయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా.